హాయ్ ఎవ్రీవన్. నా పేరు శివకుమార్. ఈరోజు మీకు ఒక సైబర్ అటాక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే. సో, ఈ అటాక్ అనేది యూఎస్‌లో ఉన్నటువంటి లార్జెస్ట్ ఓకే. హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీ మీద జరిగింది. ఓకే. సో, ఈ అటాక్ వచ్చేసి రాన్సమ్‌వేర్ అటాక్. ఓకే. సో, ఈ వీడియోలో మనము అసలు ఈ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? వాళ్ళు ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? ఎందుకు ఈ అటాక్ ఇంతగా వైడ్ స్ప్రెడ్ అయ్యింది? యూఎస్‌లో చాలా ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి లేకపోతే పేషెంట్స్‌కి లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్‌కి చాలా ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేసిందనేది మనము ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి అండర్‌స్టాండ్ అబౌట్ హెల్త్ కేర్ టెక్నాలజీ. ఓకే. అసలు హెల్త్ కేర్ టెక్నాలజీ అంటే ఏంటి? దెన్ వాట్ ఈస్ యునైటెడ్ హెల్త్ కేర్? ఓకే. ఈ కంపెనీ గురించి గూడా మనం కొద్దిగా లిటిల్ బ్రీఫ్ తెలుసుకుందాం. సో, what is a ransomware attack and how attackers executed this particular attack? Okay. అండ్ ఫినాన్షియల్ ఇంపాక్ట్స్ ఎలా ఈ అటాక్ వల్ల ఫినాన్షియల్ ఇంపాక్ట్స్ ఎంత జరిగింది? అలాగనే సెక్యూరిటీ కంట్రోల్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో, ఫైనల్‌గా యాస్ ఎ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌గా మనం ఈ అటాక్ ద్వారా ఓకే. ఆర్గనైజేషన్స్‌లో మనం ఎటువంటి కంట్రోల్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా క్లియర్‌గా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. సో, ఫస్ట్ లెట్ అస్ అండర్‌స్టాండ్ అబౌట్ వాట్ ఈస్ హెల్త్ కేర్ టెక్నాలజీ. ఓకే. సో, హెల్త్ కేర్ టెక్నాలజీ అంటే వెన్ యూ గో టు ఎ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఓకే. మీకక్కడ ఎంఆర్ఐ మిషన్స్ లేకపోతే సీటీ స్కాన్స్ ఓకే. సో, ఇలా చాలా ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి కదా! రేడియాలజీ ఎక్విప్‌మెంట్స్ ఓకే. 2డీ ఎకో, 3డీ ఎకో ప్రతి ఒక్కటి ఒక డివైస్ ఓకే. హెల్త్ కేర్ డివైస్ ఏదైతే ఉంటుందో అది మన బాడీని స్కాన్ చేసి సో, దాంట్లో ఉండేటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓకే. పర్టిక్యులర్‌లీ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టాప్ 15 కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్. మెట్రానిక్ అని, జాన్సన్ అండ్ జాన్సన్ అని, అబాట్ అని ఇవన్నీ మీరు డయాగ్నోస్టిక్ సెంటర్స్‌కెళ్ళినప్పుడు గానీ, లేకపోతే స్కానింగ్ సెంటర్స్‌కెళ్ళినప్పుడు గాని చూసుంటారు. ఓకే. సో, ఈ కంపెనీస్ ఇటువంటి టెక్నాలజీని హెల్త్ కేర్‌లో టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి పేషెంట్స్‌కి సర్వ్ చేస్తుంటాయి. ఓకే. సో, ఈ హెల్త్ కేర్ టెక్నాలజీ ఎక్కువ ఎక్కడ ఉపయోగపడుతుందంటే, క్లినికల్ టూల్స్‌ని డెవలప్ చేయడానికి, ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్‌ని ఓకే. ఆటోమేటిక్‌గా ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్‌ని ఫార్వర్డ్ చేయడానికి, అప్రూవల్ తెచ్చుకోవడానికి, వాటి క్లెయిమ్‌ని సెటిల్మెంట్ చేయడానికి, సో, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగనే పేషెంట్ డేటా రికార్డ్స్‌ని మెయింటైన్ చేయడానికి, హెల్త్ కేర్ రికార్డ్స్ ఉంటాయి కదా! పేషెంట్ హెల్త్ కేర్ రికార్డ్స్ ఓకే. ఆ డేటాని మెయింటైన్ చేయడానికి, క్లెయిమ్ సెటిల్మెంట్‌లు త్వరగా అవ్వడానికి, అలాగనే టెలిహెల్త్ కూడా ఈ టెక్నాలజీస్, హెల్త్ కేర్ టెక్నాలజీస్ అనేది ఉపయోగపడుతుంటాయి. ఓకే. సో, ఇది హెల్త్ కేర్ అనేది చాలా చాలా క్రిటికల్ డేటాననేది వాళ్ళు స్టోర్ చేసుకుంటుంటారు. ఓకే. సో yeah. So then let us understand about the United Healthcare Company. Okay. So United Healthcare or Change Healthcare అనేది చేంజ్ హెల్త్ కేర్ అనేది యునైటెడ్ హెల్త్ కేర్ కంపెనీకి సంబంధించిన ఆర్గనైజేషన్. ఓకే. సో దీన్ని పాపులర్‌గా యునైటెడ్ హెల్త్ కేర్ కంపెనీ అని అంటారు. ఓకే. సో ఇది యూఎస్‌లో చాలా పెద్ద హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఓకే. సో దట్ మీన్స్ హాస్పిటల్స్‌కి, డయాగ్నోస్టిక్ సెంటర్స్‌కి, ఇన్స్యూరెన్స్‌కి ఓకే. అలాగనే పేషెంట్స్‌కి వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అనేది ఇస్తుంటారు. ఓకే. సో, ఇన్సిడెంట్ ఓవర్‌వ్యూ చూస్తే సో, దే హావ్ ఆన్ ఫిబ్రవరి 21st ద అటాకర్స్ గెయిన్ ద ఇనిషియల్ యాక్సెస్. ఓకే. సో, ఇనిషియల్ యాక్సెస్ అనేది సైబర్ సెక్యూరిటీ టర్మ్. ఓకే. వాట్ ఈస్ ఇనిషియల్ యాక్సెస్? సో, మీ సిస్టమ్స్‌లో కానీ, మీ నెట్వర్క్‌లో కానీ ఒక అటాకర్ అనేవాడు మీ సిస్టమ్స్‌లో యాక్సెస్ తీసుకుంటే దాన్ని మనం ఇనీషియల్ యాక్సెస్ అంటాం. ఇనీషియల్ యాక్సెస్ తీసుకోవడానికి మనకి చాలా మార్గాలున్నాయి. అంటే అటాకర్స్‌కి చాలా వేస్ ఉన్నాయి. ఓకే. సో, ఫిషింగ్ క్యాంపెయిన్స్ రన్ చేసి కానీ, లేకపోతే ఒక నెట్వర్క్‌ని స్కాన్ చేసినప్పుడు ఓపెన్ పోర్ట్స్ ఉంటాయి. వాటిలో కానీ, అప్లికేషన్‌లో ఎంట్రీ పాయింట్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే. సో, ఆ అప్లికేషన్ ఎంట్రీ పాయింట్స్ ద్వారా కానీ మీరు ఈ యొక్క ఇనిషియల్ యాక్సెస్ తీసుకోవచ్చు. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ కంపెనీలో వాళ్ళు ఏం చేశారంటే కాంప్రమైజ్డ్ క్రెడెన్షియల్స్ అంటే ఒక ఫిషింగ్ అటాక్స్‌ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక యూజర్ అనే అతని యొక్క క్రెడెన్షియల్స్ ఇచ్చేసాడు. ఓకే. దట్ మీన్స్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్. ఓకే. సో, త్రూ థాట్ దే గాట్ ద ఇనిషియల్ యాక్సెస్. అండ్ అటాకర్స్ యూజ్ ద కాంప్రమైజ్డ్ క్రెడెన్షియల్స్ టు ఎంటర్ ఇన్ సిట్రిక్స్ రిమోట్ యాక్సెస్ పోర్టల్ అనే దాంతో వాళ్ళు జాయిన్ అయ్యారు. అంటే దాన్ని లాగిన్ అయ్యారు. ఓకే. అండ్ ఆబ్వియస్‌గా ఆ పర్టిక్యులర్ అప్లికేషన్‌కి ఓకే. సో, 2FA లేదు. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదు. ఓకే. సో,
పర్పెట్రేటర్స్ అంటే ఎవరైతే అటాకర్స్ని మనం పర్పెట్రేటర్స్ కూడా అని అంటాం. ఓకే. సో ఈ పర్టికులర్ అటాక్ చేసింది ఎవరు అంటే ద రష్యన్ లింక్డ్ ర్యాన్సమ్వేర్ యాజ్ అ సర్వీస్. ఓకే. ర్యాన్సమ్వేర్ని కూడా ఒక సర్వీస్ కింద ఇస్తారు. మనకి సాస్, అయాస్, పాస్ అనేటివి ఉన్నాయి కదా. సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, అయాస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఓకే. సో అలాగా ఈ ర్యాన్సమ్వేర్ అటాక్ని కూడా ఒక సర్వీస్ కింద ఇచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్స్ ఉన్నాయంటే అది రష్యన్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్. ఓకే. సో రష్యన్ లింక్డ్ ర్యాన్సమ్వేర్ యాజ్ ఎ సర్వీస్ ర్యాస్ గ్రూప్ ఆల్ఫ్ ఆల్ఫ్ వి ఓకే ఆల్ఫ్ విలీ ఆర్ బ్లాక్ క్యాట్ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ పర్టికులర్ అటాక్ ఎవరు చేశారంటే ఈ బ్లాక్ క్యాట్ అనేటువంటి గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని ఎగ్జిక్యూట్ చేశారంట. సో దే క్లెయిమ్డ్ ఇట్ యాజ్ దిస్ ఇస్ బీన్ పర్ఫార్మ్డ్ బై అస్ అని చెప్పేసి. ఓకే. సో డేటాబేస్ వచ్చి అటాకర్స్ ఎక్స్ఫిల్టర్డ్ అప్రాక్సిమేట్లీ 6 TB ఆఫ్ డేటా. ఓకే. 6 ట్రిలియన్ బైట్స్ ఆఫ్ డేటాని వాళ్ళు ఇంక్లూడింగ్ మెడికల్ రికార్డ్స్, సోషల్ సెక్యూరిటీ నెంబర్స్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఓకే, అండ్ యూనో పర్సనల్ మిలిటరీ ఇన్ఫర్మేషన్, టోటల్ డేటాని అంతా వాళ్ళు క్యాప్చర్ చేయడం జరిగింది. ఓకే. సో as of early 2025, United Health Group confirmed that the breach impacted roughly 190 million individuals, more than half of the US population. See, this is the criticality. Okay, ఒక చిన్న మిస్టేక్ సైబర్ సెక్యూరిటీలో మీరు చేస్తే అది ఎంత ఇంపాక్ట్ ఇస్తుందని చెప్పడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు చూస్తే యుఎస్ పాపులేషన్లో హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇంపాక్ట్ అయ్యారంటే ఈ యొక్క అటాక్ వల్ల. ఓకే. సో వీ విల్ సీ దెన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ర్యాన్సమ్వేర్ అటాక్ హియర్. ఓకే. ర్యాన్సమ్వేర్ అనేది మనకి మాల్వేర్స్లో వన్ ఆఫ్ ద సఫిస్టికేటెడ్ మాల్వేర్ అటాక్. ఓకే. మాల్వేర్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. వైరస్ అని, వామ్స్ అని, ట్రోజన్స్ అని, రూట్ క్విట్స్ అని, లేకపోతే బూట్ లోడర్స్ అని, ఇలా చాలా టైప్ ఆఫ్ మాల్వేర్స్ అనేది ఉన్నాయి. ఓకే. అందులో వన్ ఆఫ్ ద సఫిస్టికేటెడ్ అటాక్ వచ్చేసి ర్యాన్సమ్వేర్ అటాక్. ఓకే. ఈ అటాక్ ఏం చేస్తుందంటే సింపుల్గా మనము ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ని చదువుతున్నాను అనుకోండి. ర్యాన్సమ్వేర్ ఈజ్ అ టైప్ ఆఫ్ మాలిషియస్ సాఫ్ట్వేర్. అంటే ఇది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంది. అంటే డేటా ఏదైతే ఉంటుందో హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే. సో ఈ ర్యాన్సమ్వేర్ అటాక్ ఏం చేస్తుందంటే ఈ సింపుల్గా ఈ టోటల్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటి? విచ్ ఇస్ నాట్ బీన్ రీడబుల్ బై ఏ హ్యూమన్. ఓకే. అంటే దట్ మీన్స్ ర్యాండమ్గా ఆల్ఫా న్యూమరికల్తో ఒక లార్జ్ స్ట్రింగ్ అనేది వీళ్ళు డేటాని కన్వర్ట్ చేస్తారు. మీకు గుర్తుంటే ఇంకా దీన్ని సింప్లిఫై చేయడానికి చెప్పాలంటే మీరు రీజనింగ్ లాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసినప్పుడు వాళ్ళు కోడింగ్ అండ్ డీకోడింగ్ అని ఒక చిన్న ఎక్సర్సైజ్ ఉంటుంది. ఓకే. కోడింగ్ అంటే ఏంటి? A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు 2, C ఈక్వల్ టు 3. ఓకే. అండ్ నౌ దాంతో ఒక వర్డ్ని ఫామ్ చేసి మీకు కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఓకే. కెన్ యూ పిక్ ద రైట్ ఆన్సర్ CAB అని అన్నారనుకోండి. ఓకే. CAB అంటే వాట్ ఈస్ ద నెంబర్? ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మీకు కింద చాయిస్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక లెటర్కి ఒక నెంబర్ని అసైన్ చేసి ఆ డేటాని వాళ్ళు కన్వర్ట్ చేశారు. సింపుల్. సో సిమిలర్‌గా దీన్నే మనం ఏమంటామంటే అల్గారిథం అని అంటున్నాం. ఓకే. ఈ అల్గారిథం ఏదైతే ఉంటుందో ఈ ర్యాన్సమ్‌వేర్‌లో ఈ డేటాని వీళ్ళు కన్వర్ట్ చేయడానికి వాళ్ళ ఓన్ అల్గారిథమ్‌ని డెవలప్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు A ఈక్వల్ టు 1, B ఈక్వల్ టు 2 అనేది వెరీ సింపుల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ కైండ్ ఆఫ్ స్టఫ్. అదే వీళ్ళేం చేస్తారంటే కొద్దిగా దాని కాంప్లెక్సిటీని పెంచి ఓకే. సాల్టింగ్ అనే టెక్నిక్‌ని యూజ్ చేసి వాళ్ళేం చేస్తారంటే ఈ అటాక్‌ని ఇంకా కాంప్లికేటెడ్‌గా చేసి డేటాననేది కన్వర్ట్ చేస్తారు. సో ఒరిజినల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ టోటల్ డేటా అంతా హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో కాకుండా మిషన్ రీడబుల్‌లో గానీ లేకపోతే నాన్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. సో ఎప్పుడైతే కన్వర్ట్ అయిపోతుందో ఇప్పుడు నేను సిస్టమ్ ఆన్ చేయంగానే నాకేం కనిపించాలి? ఇలాగే హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఉంటే నేను ఐ కెన్ ఎగ్జిక్యూట్ మై టాస్క్. నాకది నాకది చదవలేకపోతే నేను వర్క్ చేయలేను కదా సిస్టమ్ మీద. ఎప్పుడైతే వర్క్ చేయలేనో కంప్లీట్‌గా సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోతాయి. ఓకే. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ర్యాన్సమ్‌వేర్ అటాక్. సో ఈ అటాక్‌ని మనం మిటిగేట్ చేయాలంటే ఏంటంటే వాళ్ళేమంటారంటే అటాక్స్ చేసిన వాళ్ళు ఈ ఎన్క్రిప్ట్ చేశారు కదా డేటాని మేము డీక్రిప్ట్ చేస్తాం మళ్ళీ. ఓకే. కాకపోతే మాకు ఇంత అమౌంట్ పే చేయండి అంటారు. దాన్నే మనం ఇక్కడ ర్యాన్సమ్ అంటారు. ర్యాన్సమ్ అంటే సమ్ కైండ్ ఆఫ్ మనీ. ఓకే. యూ పే దిస్ మచ్ మనీ
వీ విల్ గివ్ యూ ద కీ సో దట్ కీ ఇఫ్ యూ కెన్ ఎంటర్ దట్ కీ మీ డేటా అనేది మళ్ళీ మీకు డీక్రిప్ట్ అయిపోతుంది. ఓకే, ఎన్క్రిప్ట్ అయిన డేటా డీక్రిప్ట్ అవుతుంది అని చెప్పేదాన్ని టోటల్ ర్యాన్సమ్వేర్ అటాక్ అని అంటాం. ఓకే, హోప్ యూ గాట్ ద ఫెయిర్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ ర్యాన్సమ్వేర్ అటాక్. సో నౌ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఈస్ ద ఫినాన్షియల్ ఇంపాక్ట్. ఈ పర్టికులర్ అటాక్ జరగడం వల్ల ఈ కంపెనీకి ఎంత ఇంపాక్ట్ జరిగిందో చూద్దాం. ఓకే, సో యునైటెడ్ గ్రూప్ పెయిడ్ 22 మిలియన్ ర్యాన్సమ్ ఇన్ బిట్ కాయిన్స్ టు బ్లాక్ క్యాట్ టీమ్. ఓకే, సో వీళ్ళు ఏం చేశారంటే ఆబ్వియస్గా యూనో ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ డేటా కదా. ఓకే, సో వీళ్ళు 22 మిలియన్ ర్యాన్సమ్ అంటే డబ్బులు ఈ పర్టికులర్ బ్లాక్ క్యాట్ వాళ్ళకి ఇచ్చారు. ఓకే, సో సమ్ టైమ్స్ ఇక్కడ ఒక ట్రిక్ ఏంటంటే మీరు ర్యాన్సమ్ పే చేసినంత మాత్రాన వాళ్ళు ఇచ్చేటువంటి కీ వర్క్ చేస్తుందో లేదో కూడా తెలియదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ గ్యారంటీ. ఓకే, బట్ స్టిల్ వాళ్ళ మీద నమ్మకం పెట్టి మనం అమౌంట్ పే చేస్తాం. వాళ్ళు అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ ప్యూర్లీ విత్ అటాకర్స్ చాయిస్. ఓకే, సో దీనివల్ల టోటల్ యాన్యువల్ కాస్ట్ ఆఫ్ బ్రీచ్ ఫర్ యునైటెడ్ హెల్త్ గ్రూప్ రీచ్డ్ అప్రాక్సిమేట్లీ 3.09 బిలియన్ by end of 2024. Okay, 3.0 billion financial loss జరిగిందంటే you can understand. Okay, so then how attackers executed this. Okay, now let us understand about how they are able to perform this kind of attacks. Okay, so first gained credentials. Okay, so gained credentials అంటే సింపుల్గా మీరు ఎప్పుడైతే మీరు ఒక అప్లికేషన్లోకి ఎంటర్ అవుతారో లాగిన్ ఐడి పాస్వర్డ్తో మాత్రమే మీరు ఎంటర్ అవుతుంటారు. ఓకే, సో కొంతమంది ఏం చేస్తారంటే మీ ఈమెయిల్ ఐడి తీసుకొని ఒక ఫిషింగ్ అటాక్స్ని పంపిస్తారు. ఓకే, అమెజాన్లో ఈ బిగ్ బిలియన్ డే వస్తుంది, ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి, కింద ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేయండి, ఈ కూపన్ ఎంటర్ చేస్తే మీకు ఈ డిస్కౌంట్ వస్తుంది అని ఇలాగా ఒక కుక్డ్ స్టోరీస్ అంటే ఇట్స్ ఆల్ ఫేక్ స్టోరీస్ అన్నిటిని మీకు క్రియేట్ చేసి వాటిని ఈమెయిల్ ద్వారా మీకు పంపిస్తారు. సో నార్మల్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే దే గెట్ టు టెంప్ట్ అవుతారు కదా, అటెంప్ట్ అయ్యి దే విల్ ఎంటర్ దేర్ క్రెడెన్షియల్స్. దాట్స్ ఇట్. ఓకే, సో దే గాట్ ద క్రెడెన్షియల్స్. ఆ క్రెడెన్షియల్స్ తీసుకొని మీ నెట్వర్క్లో అంటే ఆర్గనైజేషన్ నెట్వర్క్లో వాళ్ళు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దెన్ దే మూవ్ టు ద లేటరల్ మూమెంట్. లేటరల్ మూమెంట్ అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ప్రివిలేజెస్ తీసుకొని ఆ ప్రివిలేజెస్ ద్వారా వాళ్ళు ఒక్కొక్క నెట్వర్క్లోకి మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే లేటరల్ మూమెంట్ అని అంటాం. ఓకే, సో ఫైనల్లీ దే రీచ్డ్ ఏ వెరీ క్రిటికల్ డిజిటల్ అసెట్ కాల్డ్ సర్వర్స్. ఓకే, సర్వర్స్లోకి వెళ్ళి వాళ్ళ టోటల్ మొత్తం సర్వర్స్ ఆర్ ద మెయిన్ డేటా సెంటర్ పాయింట్స్ కదా ఫర్ ఆల్ ద కంప్యూటర్స్. సో సర్వర్లో వాళ్ళు దే స్టార్టెడ్ ఎగ్జిక్యూటింగ్ ద ర్యాన్సమ్. ఓకే, అండ్ ఫైనల్లీ దే ఆల్సో బిఫోర్ దే ఎగ్జిక్యూటింగ్ ద ransomware attack, దే ఎక్స్ట్రాక్టెడ్ ఆల్ ద డేటా. ఓకే, సో డేటా ఎక్స్ఫిల్ట్రేషన్ అంటారు. డేటాని ఫిల్టర్ చేసుకొని ఎక్స్ఫిల్టర్ చేసి తర్వాత దెన్ దే హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ద ransomware attack. ఓకే, సో దిస్ ఇస్ హౌ the process they have followed in executing this particular attack. So before that, we will also just understand a timeline of the change healthcare attack. Okay, so ikkada valla healthcare di ఎప్పుడెప్పుడు ఈ అటాక్ అలాంగ్ విత్ ద టైమ్ లైన్స్ ఇచ్చారు వీళ్ళు. ఓకే, సో వీ కెన్ సీ. ఓకే, సో February 1st 2024 నుంచి మనం టైమ్ లైన్ తీసుకుంటే ఓకే, చేంజ్ హెల్త్ కేర్ సైబర్ అటాక్ ఈస్ డిటెక్టెడ్ ఆన్ February 21st అండ్ February 22nd healthcare hospitals, healthcare systems and pharmacies reports a disruption from the attack. Okay, so they realize the impact here on the February 22nd. Okay, so the ransomware group Black Cat claims this is being executed by them. So that ఇది మేమే చేసామని వాళ్ళు చెప్పారు. ఓకే, this particular company they paid 22 million ransom to this group. Okay, and similarly these are some of the timelines. You can go through it. It is a very very useful information. So finally, as a security professionals, what are we going to learn from this particular attack? Okay, so what controls that we can implement to secure our networks, to secure our servers, to secure our data? Okay, first ఏదైనా సరే మీరు ఇంప్లిమెంట్ MFA మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది యాజ్ అ మ్యాండేట్గా మీరు ఒక ఇండివిజువల్గా ఉన్నప్పుడు కూడా ఏదైనా ఒక
పర్టిక్యులర్ అప్లికేషన్‌లోకి లాగిన్ అవుతుంటే అమెజాన్‌లో కానీ, లేకపోతే మీ నెట్ బ్యాంకింగ్స్‌లో కానీ, లేకపోతే ఇలాంటి షాపింగ్ ఆహ్, యూనో వెబ్‌సైట్స్ ఉంటాయి గదా! వాటిలో గూడా మీరు రిజిస్టర్ అయినప్పుడు కంపల్సరీగా మీరు 2FAని ఎనేబుల్ చేసుకోండి. ఓకే. జీరో ట్రస్ట్ సెక్యూరిటీ ఆహ్, జీరో ట్రస్ట్ సెక్యూరిటీ అంటే దట్ మీన్స్ ఎయిదర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఎంప్లాయీస్ ఓకే యూ మస్ట్ వెరిఫై దెమ్ ఓకే సో ఫస్ట్ ఏంటంటే వెరిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ద కీ థింగ్ ఓకే హౌ యూ కెన్ వెరిఫై దేర్ ఐడెంటిటీ ఓకే సో ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ద కంట్రోల్గా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది అలాగనే నెట్వర్క్ సెగ్మెంటేషన్ ఓకే నెట్వర్క్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఒక నెట్వర్క్లో 500 ఎంప్లాయీస్కి యాక్సెస్ ఇచ్చేయడము ఒక నెట్వర్క్‌లో 1000 ఎంప్లాయీస్‌ని పెట్టడము, ఇలా కాకుండా మల్టిపుల్ నెట్వర్కింగ్ గ్రూప్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, యూ క్రియేట్ స్మాల్ గ్రూప్ ఓకే. సో, హెచ్ఆర్‌కి ఒక నెట్వర్క్, పర్చేస్‌కి ఒక నెట్వర్క్, ఐటీ ఆపరేషన్స్‌కి ఒక నెట్వర్క్, డెవాప్స్‌కి ఒక నెట్వర్క్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి ఒక నెట్వర్క్. ఇలాగా ఒక్కొక్క నెట్వర్క్‌ని మనం సెగ్మెంట్ చేసి స్మాలర్ టీమ్స్‌గా డివైడ్ చేసి అప్పుడు యాక్సెస్ ఇస్తే ఒక నెట్వర్క్ కాంప్రమైజ్ అయిందనుకోండి. ఆ నెట్వర్క్‌లోనే ఉంటాడు అటాకర్ అనేవాడు. ఇంకొక నెట్వర్క్‌కి వెళ్ళడానికి వాళ్ళకి స్కోప్ ఉండదు. బికాజ్ యూ హావ్ క్రియేటెడ్ ఎ బౌండరీ. ఓకే. దెన్ కమింగ్ టు ద కంటిన్యూయస్ మానిటరింగ్. ఓకే. ఈ కంట్రోల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మన నెట్వర్క్స్‌లో, మన అప్లికేషన్స్‌లో ఎటువంటి అటాక్స్ జరుగుతున్నాయి? సో, ఏ లొకేషన్స్ నుంచి మనకు రిక్వెస్ట్‌లొస్తున్నాయి? ఓకే. సో, అనామలీ డిటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి సాక్ అండ్ సిమ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి. సో, ఇవన్నీ కంటిన్యూయస్ మానిటరింగ్ కింద వస్తాయి. సో, సెక్యూరిటీ ఆపరేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పర్టిక్యులర్ యాక్టివిటీని మానిటర్ చేస్తుంటారు. ఓకే. ఫైనల్లీ రెగ్యులర్ అసెస్మెంట్ ఆఫ్ వల్నరబిలిటీ స్కాన్స్ అండ్ పెన్ టెస్టింగ్. సో, లైక్ ఆబ్వియస్‌గా ఒక యూనో ఈ కంట్రోల్స్‌ని ఇంప్లిమెంట్ చేసినంత మాత్రాన సెక్యూర్‌గా ఉన్నట్లు కాదు. ఓకే. సో, అటాకర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ బైపాసింగ్ టెక్నిక్స్ ద్వారా ఆ పర్టిక్యులర్ కంట్రోల్‌ని బైపాస్ చేయడానికి చూస్తుంటారు. సో, అప్పుడు మీరేం చేయాలంటే వల్నరబిలిటీ స్కాన్స్‌ని కంటిన్యూయస్‌గా రన్ చేస్తూ ఓకే. అలాగనే పెన్ టెస్టింగ్ ఓకే. సో, 6 మంత్స్‌కోసారో, 1 ఇయర్‌కోసారో లేదంటే ఎవ్రీ క్వార్టర్‌కొకసారో ఇంటర్నల్ కానీ, లేకపోతే ఎక్స్‌టర్నల్ గానీ సర్వీసెస్ వాళ్ళని తీసుకొని ఆ పర్టిక్యులర్ పెన్ టెస్టింగ్ అంటే ఆ పర్టిక్యులర్ స్కోప్‌ని డిఫైన్ జేసి దాంట్లో పెన్ టెస్ట్ చేయడం ద్వారా ఇటువంటివన్నీ ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. ఓకే. సో, వన్ స్మాల్ కాంప్రమైజ్డ్ క్రెడెన్షియల్స్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ అనేది మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, ఇది నాట్ ఓన్లీ దిస్ ఇంకా దీని యొక్క ఇంపాక్ట్ అనేది యూఎస్ హెల్త్ కేర్ కంపెనీ మీద ఉంది. ఓకే. ఇంకా వాళ్ళు కోర్ట్‌లు, ఫైల్స్ ఓకే. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో, అది ఇంకా పెద్ద స్టోరీ. ఓకే. సో, ఇక్కడ మనకు కూడా మన ఇండియాలో లైక్ లార్జ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే. వాళ్ళు కూడా హాస్పిటల్స్‌లో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఏముంటుంది? మాకేం కంట్రోల్స్ కావాలి అని నెగ్లెక్ట్‌గా కాకుండా దే నీడ్ టు ఆల్సో పే అటెన్షన్. ఓకే. సో, కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ కంట్రోల్స్. అప్పుడే మన డేటా అంటే పేషెంట్ డేటా ఆర్గనైజేషన్ డేటా అండ్ ఇవన్నీ మనకి సెక్యూర్డ్‌గా ఉంటాయి. ఓకే. ఫైన్. సో, యాహ్! దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో ద్వారా మీకు కొన్ని సెక్యూరిటీ కంట్రోల్స్ ఏంటి అనేది నేర్చుకుంటారనుకుంటాను. సో, ఇటువంటి కంటెంట్ గురించి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.